మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండోయ్. అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఎన్నో వీడియోలు తీద్దాం అనుకున్నాను. కానీ, ఎన్నో అనుకున్నాను గానీ, అన్నీ జరగలేదు. ఎక్కడో 1, 2 మాత్రమే తీయగలిగాను. ఎందుకంటే జాతర గదా! పండగ గదా! ఇక పండగకి సంబంధించిన పనులెక్కువుంటాయి. ఎక్కువ సార్లు గుడి దగ్గరికెళ్ళటం అంటే కొంచెం గుడి అక్క వాళ్ళ ఇంటికి దూరం. అక్కడికి వెళ్ళటం, రాటం, మళ్ళీ ఇంట్లో పనులు చేయటం ఇట్లా వీడియోలు తీయలేకపోయాను. అయితే శనివారం సాయంత్రం పిల్లలకి పకోడీలు తినాలనిపించిందంట. పిల్లలకంటే అక్క వాళ్ళ అబ్బాయికి, కూతురికి మన పండుగ ఉంది కదా! ఈళ్ళు ముగ్గురు గూడా పకోడీలు చేస్తావా అమ్మా అని అడిగారు. సరేలే అని ఉల్లిపాయ పకోడీ చేస్తున్నాను. ఇక పకోడీలంటే ఉల్లి ముక్కలు ఎక్కువగుంటేనే పకోడీలు బావుంటది కదండీ! ఉల్లి ముక్కలు ఎక్కువగా సన్నగా తరిగేసి, ఆ ఉల్లి ముక్కల్లో ముందే ఉప్పు వేసి బాగా కలిపానండి. ఉప్పు వేసిన ఉల్లి ముక్కల్లోంచి నీరొస్తది గదా! అలా నీరొచ్చిన తర్వాత ఇక శనగపిండి, జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, కచ్చా పచ్చా దంచిన పచ్చి ధనియాలు అన్నీ గూడా వేసేసి ఇలా పకోడీలు వేశాను. పకోడీలు టేస్ట్ అయితే చాలా బావుంది. పకోడీలకి ఉల్లి ముక్కలే కాదు పచ్చిమిర్చి కూడా ఎక్కువుంటేనే బావుంటది. కానీ కొత్తిమీర